ప్రేమ ధీరజ్ పెళ్లి గురించి బెడిసికొట్టిన శ్రీవల్లి ప్లాన్. కలిసిపోయిన సేనాపతి రామరాజు, వేదవతి, భద్రావతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా వల్లి ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోలేదని, ధీరజ్ కావాలని ప్రేమ మెడలో తాళి కట్టాడు అన్న విషయం, అంటే నిజానికి అక్కడ ప్రేమను కాపాడడం కోసం ధీరజ్ తాళి కట్టినా వల్లి మాత్రం ప్రేమను ట్రాప్ చేయడం కోసమే కావాలని ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారమే తాళి కట్టాడు అని చెప్పి వల్లి కాస్త భద్రావతితో చెప్పి వీడియోని చూపించింది కదా. సో భద్రావతికి ఒక ప్లాన్ చెప్తుంది. ఎన్నో ప్లాన్లు వేసిన భద్రావతికే వల్లి ప్లాన్ చెప్పేసరికి భద్రావతి ఆ ప్లాన్ని ఫాలో అవుతూ తన తల్లినైతే వేదవతి ఇంటికి పంపిస్తుంది. ఎందుకంటే భద్రావతి తల్లి పుట్టినరోజు కదా. సో దాన్ని వాళ్ళందరినీ కూడా ఆ ఇంటి నుంచి ఇంటికి పిలిపించి ఇక్కడ ప్లాన్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఇంకా అలా పిలిపించేసరికి ఇంకా ఇంటికి వస్తుంది వేదవతి తల్లి. వచ్చేసరికి అమ్మ బుజ్జమ్మ అని చెప్పనేసరికి, అమ్మ వచ్చావా, ఉదయం నుంచి నిన్ను చూశాను కనిపించలేదు, పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా అంటూ వెళ్ళి తన తల్లినైతే పట్టుకుంటుంది. ఈ లోపు అందరూ కూడా వస్తారు. ఏంటి ఈరోజు అమ్మమ్మ పుట్టినరోజా అని చెప్పాను కానీ అవునరా ఈవేళ మీ అమ్మమ్మ పుట్టినరోజు అనేసరికి అందరూ పుట్టినరోజు విశేష చెప్తారు. విశేషాన్ని ఇక్కడ కాదురా చెప్పేది, ఆ ఇంటికి వచ్చి చెప్పండి అనేసరికి ఒక్కసారిగా అందరూ డల్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావమ్మా, ఆ ఇంటికి రావడం ఏంటి, మేము ఆ ఇంటికి వస్తామని ఎలా అనుకున్నావు, ఎప్పుడెప్పుడు మేము దొరుకుతామా, ఎప్పుడెప్పుడు అవమానిద్దామా అని చూస్తున్నారు, అలాంటిది వాళ్ళ ఇంటికి మేము రావడమా, ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పనగానే ఏం మీరు రారా అని చెప్పనేసరికి అదేంటమ్మా అలా ఎలా వస్తాము, అన్నీ తెలిసి కూడా మీరు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అత్తయ్య, మేము ఆ ఇంటికి రాలేం కదా, వస్తే మీ కొడుకు కూతురు ఎన్నేసి మాటలంటారో మీకు తెలుసు కదా అని చెప్పనగానే లేదల్లుడు నేను వాళ్ళకి చెప్పే మిమ్మల్ని తీసుకొస్తానని వచ్చాను అనేసరికి ఏంటి మీరు వాళ్ళకి చెప్పి మమ్మల్ని తీసుకొస్తానని వచ్చారా, ఏం మాట్లాడుతున్నారు, అసలు మా గురించి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఊరుకుంటారా ఏంటి, మీరు ఏమనుకున్నారో ఏంటో వాళ్ళ విషయంలో ఉన్నారో అని చెప్పాను కానీ లేదల్లుడు గారు నా పుట్టినరోజుకి అందరూ ఉండాలని సేనాపతికి భద్రావతికి చెప్పడంతో వాళ్ళు ఒప్పుకున్నారు అనగానే నేను నమ్మనమ్మా, అస్సలు ఒప్పుకోరు, అసలు ఎలా ఒప్పుకుంటారమ్మా అని చెప్పి మా వేదవతి అంటుంది. లేదు బుజ్జమ్మ నేను చెప్పే వచ్చాను, ఎవరు పిలిస్తే వస్తారు మీరు, మీ అక్క భద్రావతిని రమ్మని చెప్పనా అనగాని ఏంటి భద్రావతిని మా ఇంటికి వచ్చి పిలవమని చెప్తావా, అలా పిలవమని చెప్తే వస్తానా ఏంటి అంటూ వీళ్ళు డిస్కషన్ పడుతూ ఉండగానే ఈలోపు భద్రావతి కాస్త రానే వచ్చేస్తుంది. ఎందుకంటే రామరాజు కుటుంబం వాళ్ళు ఎవరు కూడా రావడానికి ఇష్టపడరు కదా. సో ఎక్కడ రాము అంటారో అన్న ఉద్దేశంతో తన తల్లి ముందు అందరి ముందు మంచిగా ఉండాలి అన్న కారణంతో భద్రావతి కాస్త వస్తుంది. వచ్చేసరికి రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి నువ్వొచ్చావా అని చెప్పాను కానీ మళ్ళీ ఏం గొడవ చేయడానికి వచ్చావు అని చెప్పనేసరికి గొడవ చేయడానికి రాలేదు వేదవతి, మిమ్మల్ని పుట్టినరోజుకి రమ్మని పిలవడానికి వచ్చాను అనగానే ఏంటి నువ్వు అమ్మ పుట్టినరోజుకి రమ్మని పిలవడానికి వచ్చావా, ఇదంతా నిజమేనా అనగానే ప్రతిరోజు మనకి ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది, కానీ ఇది గొడవలు పెట్టుకోవడానికి సరైన సమయం కాదు, ఎందుకంటే ఈరోజు అమ్మ పుట్టినరోజు, అమ్మ చాలా బాధపడుతుంది, వచ్చే సంవత్సరానికి నేను ఉంటానో ఉండనో, మీరు ఇప్పుడు నా ముందు కొంచెం సంతోషంగా ఉంటే హాయిగా గడిపేస్తాను అని చెప్పి అమ్మ ఎంతగానో ఆశపడుతుంది. ఈ పుట్టినరోజు కోరికను ఎందుకు తీర్చకూడదు అని నేను అన్ని పంతాలు పట్టింపులు ఈ రోజుకు పక్కన పెట్టి మనం పుట్టినరోజు జరిపించాలని అడగడానికి వచ్చాను అనేసరికి నిజంగా మాట్లాడుతున్నారా, మీరేనా భద్రమత్త, మీరేనా ఈ రకంగా భద్రము పెద్దమ్మ, మీరేనా ఇలా మారింది అంటూ ధీరజ్ కాస్త అనేసరికి ఉందిరా నీకుంది, ఇక్కడ కాదు నా ఇంటికి వస్తావు కదా అక్కడ చెప్తాను నీ పనని సైలెంట్గానే ఊరుకుంటుంది. మీరు జరిగిన గొడవలన్నీ విషయాలన్నీ కొంచెం మర్చిపోయి ఇవేమీ మనసులో పెట్టుకోకుండా దయచేసి
నా ఇంటికి రండి అని చెప్పి మాట్లాడడంతో అది అది అంటూ మాట్లాడేసరికి అందుకే నా ఇంటికి రండి అని బ్రతిమలాడడంతో సరేనని ఇంకేం మాట్లాడకుండా రామరాజు కూడా తన ఇంటికి వచ్చి మరీ అడిగింది. అందుకని కాదనకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేత సరే వస్తాము అని చెప్పి చెప్తాడు. చెప్పేసరికి ఏంటి నాన్న ఆ ఇంటికి వెళ్దామా అనగానే మీ అమ్మ మీ అమ్మ బాధపడుతుంది, మీ అమ్మమ్మ కూడా బాధపడుతుంది కదా, ఇన్ని అవమానాలు తట్టుకున్నాను, ఇంటికి పిలిచి ఏం చేస్తారు, అందుకే ఒప్పుకున్నాను. అవమానం జరిగితే జరిగింది, ఎన్ని సంవత్సరాలు బట్టి అవమానం పడుతూనే ఉన్నాను కదా, ఇప్పుడు కూడా పడతాను, ఏముంది ఏం కాదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా సర్లే అని ధీరజ్ కూడా సైలెంట్గానే ఊరుకుంటాడు. అందరూ కూడా సైలెంట్గానే ఊరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు మనం ఆ ఇంటికి వెళ్ళాలి, ఈలోపు మీరు ఏ పనులున్నా పూర్తి చేసుకోండి అని రామరాజు అయితే అందరికీ చెప్తాడు. సరే అని చెప్పి అందరూ కూడా ఊకొడతారు. ఊకొట్టిన తర్వాత ఇంకా ఈ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడో ఏంటో అని ఎంక్వైరీ చేయిస్తుంది భద్రావతి. అయితే ఎంక్వైరీ చేయించేసి వాడిని 4 పేకడంతో వాడి దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకుంటుంది. విషయం తెలుసుకోవడంతో ఇదంతా కూడా ఆ ధీరజ్ గాడే చేయించాడు కదా అంటూ మొత్తం అంతా తెలుసుకున్న తర్వాత లాస్ట్లో అనేసరికి ఓహో ధీరజ్ మీద గింటేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అన్న ఉద్దేశంతో అవును ధీరజే చేయించాడు, ధీరజే ప్రేమ పేరుతో ట్రాప్ చేయమన్నాడు, తర్వాత నన్ను వదిలి వెళ్ళిపోమన్నాడు, ఆ సమయంలో ధీరజ్ పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు అంటూ చెప్తాడు. చెప్పేసరికి అక్కడ మళ్ళీ చెప్పిన దానికి ఇక్కడ ఈ కళ్యాణ్ గాడు మాట మార్చి చెప్పిన దానికి రెండింటికి బాగా సెట్ అవుతుంది. సెట్ అయ్యేసరికి సరే నువ్వు ఇదే విషయం సాయంత్రం మా ఇంటికి వచ్చి చెప్పాలి అనగానే సరే చెప్తాను అని చెప్పనేసరికి సరేనని వాడు కాస్త చెప్తాడు. వాడికి 1,00,000 రూపాయలు ఇచ్చి భద్రావతి వచ్చేస్తుంది. ఇంకా అలా వచ్చేసి భద్రావతి నార్మల్గా తన పని తాను చేసుకుంటుంది. సాయంత్రం బర్త్డేకి అన్ని ఏర్పాట్లు చెయ్యాలి కదా అని అన్ని ఏర్పాట్లు చేసుకోవడం ఇదంతా చేస్తూ ఉంటుంది భద్రావతి. అయితే సాయంత్రం 5 గంటల వేళ టైం అయిపోతుంది. అందరూ వస్తూ ఉంటారు, కొంతమందిని పిలుస్తుంది, వాళ్ళు కూడా వస్తారు. ఇంకా వాళ్ళు అందరి ముందే అవమానించాలి అన్న ఉద్దేశంతో ఇంకా వాళ్ళు కూడా వచ్చేసరికి ప్రేమకు ఉదయం నుంచి కూడా ఎడమ కన్ను అదరడము అనిపిస్తూ ఉంటుంది. ఏంట్రా ఇంతలా ఎడమ కన్ను అదురుతుంది అనగాని ఎడమ కన్ను అదిరితే మంచిదే కదే అని చెప్పనేసరికి మంచిదా, నా లైఫ్లో ఏం మంచి జరుగుతుందిరా, పైగా మా అత్త పిలుస్తుంది పుట్టినరోజుకి, వచ్చి మరీ పిలిచింది, ఎంతకు మించి మంచి ఏముంది, అదే మంచేమో అనగానే అప్పుడు మంచి అయిపోయిన తర్వాత కొట్టుకోవడం ఎందుకు, ఇంకేం మంచి జరుగుతుంది నా జీవితానికి అనగానే ఏమో ఎవరికి తెలుసు అని ధీరజ్ మాట్లాడుతుండగా ఈలోపు బుజ్జమ్మ వాళ్ళు వస్తారు. ఏంటి ప్రేమ ఇంకా రెడీ అవ్వలేదా అనగాని రెడీ అవుతున్నాం అత్తయ్య అని చెప్పనేసరికి వల్లి ఏది నర్మదేది అనగానే నర్మదక్క రెడీ అవుతుందా అత్త అని చెప్పనేసరికి సరే త్వరగా రెడీ అవ్వండి అనగాని గిఫ్ట్ ఏం తీసుకున్నావు అత్త నువ్వు అనేసరికి నేనైతే చీర తీసుకున్నానే అని చెప్పాను. కానీ సరే ధీరజ్ మనము ఏదో ఒక గిఫ్ట్ తీసుకుందాము అని చెప్పాను. కానీ ఏం తీసుకుందాము, కళ్ళజోడు తీసుకుందామా అని చెప్పనేసరికి ఏంట్రా కళ్ళజోడు ఏంటి అనేసరికి మరి ఏం తీసుకుంటారు అని చెప్పాను. కానీ సరే ఏదో ఒకటి చూద్దాంలే అని ఇంకా బయటికి వెళ్ళి తనకి బర్త్డే కదా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో గిఫ్ట్ని కాస్త తీసుకుంటారు. గిఫ్ట్ని కాస్త తీసుకునేసరికి అందరూ తలొక గిఫ్ట్, ఏంటో పుట్టినరోజు అంటే అదో సరదా కదా గిఫ్ట్లు ఇవ్వడం, సో అందుకని అందరికీ తలొక గిఫ్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా గిఫ్ట్ తీసుకుంటారు. గిఫ్ట్ తీసుకుని ఇంకా అందరూ కూడా సరే రెడీ అయిపోయారు కదా అందరూ వెళ్దామా అని చెప్పాను. కానీ అందరూ రెడీ అయ్యారు కదా అని బయలుదేరి వెళ్తారు. బయలుదేరి అలా వెళ్ళిన తర్వాత అక్కడ బాగానే రిసీవ్ చేసుకుంటారు. వెళ్ళిన వాళ్ళకి రేవతి డ్రింకులు ఇచ్చి కూర్చోబెడుతుంది. వచ్చేసారా అల్లుడు గారు అని చెప్పనేసరికి వచ్చాం అత్తయ్య గారు అనగానే మీరంతా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనగానే అమ్మ ఏంటా మాటలు అంటూ బుజ్జప్ప కాస్త రియాక్ట్ అయ్యేసరికి నీ సంతోషం కోసమే కదా ఇదంతా చేస్తున్నాను, మళ్ళీ నువ్వు అలా మాట్లాడతావేంటమ్మా, మాకున్న పెద్ద దిక్కు నువ్వే అలా మాట్లాడితే మాకు ఎంత దిగులుగా అనిపిస్తుంది, నువ్వు ఇంకా అలా మాట్లాడకమ్మా అని చెప్పనేసరికి సర్లేవే అని చెప్పాను. కానీ కేక్ తెప్పించారా అని చెప్పనేసరికి పెద్ద కేకు తెప్పించామే రా చూద్దుగానని చెల్లెల్ని తీసుకుని వెళ్తుంది ఇంకా వేదవతి. అయితే
భద్రావతి అయితే పోనీలే వేదవతి ఇలా సంతోషపడుతుంది అనుకుంటూ ఇంకా చాలా సంతోషంగా ఇంకా రామరాజు ఇలా అనుకుంటాడు. అంతా కలిసిపోతే ఎంత బాగుంటుందో అనుకుంటూ ఇంకా తనలో తనే నవ్వుకునేసరికి ఏమైంది నాన్న అని చెప్పాను, కానీ ఏమీ లేదురా అని చెప్పనేసరికి కేక్ కటింగ్కి మొత్తం అంతా కూడా సిద్ధం చేసేస్తారు. సిద్ధం చేసేయడంతో వల్లి భద్రావతి వంక చూస్తుంది. ఏంటి ఎక్కడా లేదేంటి అనగానే కరెక్ట్గా కేక్ కట్ చేద్దామనుకున్న సమయంలో ఎంట్రీ ఇస్తాడు కళ్యాణ్. అయితే ఎంట్రీ ఇచ్చేసరికి కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో ఎవరు నువ్వు ఎక్కడికి వచ్చావేంటి అనగానే ఏంటి ప్రేమ నువ్వు హ్యాపీగా ఉన్నావా ప్రేమ? ఓ ధీరజ్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నావా? పోనీలే నువ్వు ధీరజ్ సంతోషంగా ఉంటే అంతకు మించి కావాల్సిందేముంది అని చెప్పి మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వెవరు అనగానే ఏంటి ధీరజ్ నా గురించి చెప్పలేదా వీళ్ళకి? అయినా ఎలా చెప్తావులే ప్రేమకే చెప్పుండవు. ప్రేమ నీ దృష్టిలో నేను ఇంకా చెడ్డవాడిగానే ఉన్నానా? ధీరజ్ నా గురించి ఏమైనా చెప్పాడా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను, కానీ ఏం మాట్లాడడం ఏంటి ప్రేమ? ధీరజ్ నా గురించి ఏమీ చెప్పలేదా ప్రేమకు? నువ్వు నేను కలిసి ప్లాన్ చేస్తేనే కదా ప్రేమను నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పాను, కానీ రే ఏం వాగుతున్నావురా అని చెప్పాను, కానీ అవును నీకు తెలియదు కదా ప్రేమ, ధీరజు నేను మంచి స్నేహితులము. నేను ప్రేమను ఇష్టపడుతున్నాను, కానీ నన్ను ప్రేమ ఇష్టపడడం లేదు. నువ్వు ప్రేమను ప్రేమించినట్టు నటించు. కరెక్ట్గా తనకి ఏమన్నా పెళ్ళి అలాంటివి ఏమన్నా అయితే నువ్వు మోసం చేసి వెళ్ళిపో. ఆ సమయంలో నేను ప్రేమ మెళ్ళలో తాళి కట్టి తనని సొంతం చేసుకుంటాను. చిన్నప్పటి నుంచి ఆ కుటుంబానికి మా కుటుంబానికి కోపాలు కక్షలు ఉన్నాయి. ఈ పెళ్లితో ఆ కుటుంబం ఇంకా పతనం అవ్వాలి, మేమే గెలవాలి అంటూ చెప్పావు కదా ధీరజ్ అంటూ మాట్లాడేసరికి చెంప పగలగొడతాడు. కాలర్ పట్టుకుని ఏం వాగుతున్నావురా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా, ఏం వాగుతున్నావు అని చెప్పాను, కానీ ఏంటి ఇదంతా నేను నిన్ను ప్రేమించడం నిన్ను మోసం చేయడం ఇదంతా నిజమని అనుకుంటున్నావా? ధీరజు నేను కలిసి ఆడిన నాటకం అని చెప్పాను, కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రేమ. ఇంకా ప్రేమ వీడి మాటలు నమ్మొద్దు ప్రేమ, నేను అసలు వీడితో ఏమీ మాట్లాడలేదు ప్రేమ, వీడి మాటలు నమ్మొద్దు అనగానే ఒక్క నిమిషం ధీరజ్ అని చెప్పి కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకున్న తర్వాత వాడు చేసిన పనులన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఇటు ధీరజు ప్రేమ వీళ్ళిద్దరి మధ్య కలిసిన ప్రేమ ఇదంతా కూడా ప్రతి ఒక్కటి గుర్తొచ్చేసరికి కళ్యాణ్ గాడి చెంప పగలగొడుతుంది. పగలగొట్టడంతో ఏంట్రా పిచ్చి పిచ్చి డ్రామాలు వేస్తున్నావా, నిన్నిక్కడికి ఎవర్రా తీసుకొచ్చారు, అయినా నువ్వు ఇక్కడ ఈ రోజు ఇక్కడికి ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నావేంటి? ఇన్ని రోజులు లేని ధైర్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే ధీరజ్ని తప్పుడు మనిషిగా క్రియేట్ చేయమని నీకు ఎవరో చెప్పి ఇక్కడికి పంపించారు అంతే కదా అని చెప్పాను, కానీ లేదు ప్రేమ ధీరజు నేను అనగానే చీ నోర్మీరా, ధీరజు నువ్వు స్నేహితులేంట్రా, ధీరజు నువ్వు స్నేహితులే కాదు, ధీరజ్ నీకు తెలుసంతే, నువ్వు నన్ను ఎంత క్షోభ పెట్టావో ఎంత మదన పెట్టావో నాకు తెలుసు అనగానే ఏంటి ప్రేమ వీడు చెప్పేది నిజం అనగానే వీడు చెప్పేది నిజం కాదత్తా, అబద్ధం, పచ్చి అబద్ధం. ఎందుకంటే వీడు నన్ను ప్రేమ పేరుతో మోసం చేశాడు, మోసం చేసి నన్ను తీసుకెళ్లి హోటల్ రూమ్లో వదిలేశాడు, పైగా నన్ను వేరే వాళ్ళకి అమ్మేస్తే అదే సమయంలో ధీరజ్ అక్కడికి వచ్చి నా మెడలో తాళి కట్టాడు. అది నాకు ఇష్టం లేకపోయినా తాళి కట్టాడు, ఒప్పుకుంటాను. ధీరజ్ నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఒప్పుకుంటాను అని చెప్పనేసరికి ఒప్పుకోవడం ఏంటి, ఇదిగో వీడియో అంటూ వీడియోని కాస్త చూపిస్తుంది భద్రావతి. అయితే నిజమే, ఇందులో ధీరజ్ నా మెడలో బలవంతంగా తాళి కట్టిన మాట నిజమే. తర్వాత పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేయకుండా బ్రోతల్ కేసులో ఇరికించకుండా నన్ను కాపాడింది ధీరజే. ఇదంతా కాదు కానీ అసలు కళ్యాణ్ గాడు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చాడు, ఆ విషయం తెలుసా? నీతో నేను ఒక రోజు ఉండాలి, నువ్వు నా దగ్గరికి రా అంటూ నన్ను వాడి దగ్గరికి రప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశాడు, లేదంటే ఇంట్లో చెప్పేస్తాను అని నాకు టార్చర్ చూపించాడు. అప్పుడు ధీరజే నాకు ఎంతగానో సపోర్ట్ చేశాడు. అలాంటిది ధీరజ్ మీద తప్పు నింద వేస్తావేంట్రా, తప్పు పడతావేంట్రా అంటూ మళ్ళీ చెంప పగలగొట్టి కాలర్ పట్టుకునేసరికి ఆ చెంప ఈ చెంప పగలగొట్టడంతో అసలు విషయం చెప్పరా అని చెప్పను, కానీ అప్పుడు చెప్తాడు, అవును ధీరజ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, ధీరజు
ప్రేమకు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉండేవాడు. కానీ ధీరజ్ మీద కోపంతో ప్రేమ అసలు ఏమీ వినిపించుకునేది కాదు. అలాగే ప్రేమ అలా వినిపించుకోకుండానే ఉండేది. కానీ చెప్పరా అంటూ చెప్పేసరికి అవును, ప్రేమ ధీరజ్ ఇద్దరూ ప్రేమించుకోలేదు, ట్రాప్ చేసేలేదు, ఏమీ చేయలేదు. నేనే ప్రేమను ప్రేమించాను. నాకు ప్రతి 6 నెలలకు ఒకసారి అమ్మాయిని మార్చడం, ప్రేమ పేరుతో ట్రాప్ చేయడం అలవాటు. అలాగే ప్రేమకు కూడా ఆస్తి అంతస్తు ఉందని, ప్రేమ నుంచి నగలు ఇవన్నీ తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ప్రేమను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి తెల్లవారితే తన పెళ్ళి అయిపోతే ఇంకా నాకు ఏమీ చిక్కదు అన్న ఉద్దేశంతో నేను చనిపోతాను అంటూ ప్రేమను బెదిరించి మరీ నేను కావాలని ప్రేమను నాతో పాటు బయటికి వచ్చేటట్టు చేశాను. అలా వచ్చిన ప్రేమ దగ్గర నుంచి నగలు డబ్బు తీసుకుని నేను పారిపోయి ప్రేమను ఒక హోటల్ రూమ్లో బంధించాను. అలా బంధించిన నేను ప్రేమను వేరే వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు నన్ను కొట్టి నాకు ఇవ్వాల్సిన డబ్బుల కంటే తక్కువ డబ్బులు ఇచ్చారు. అందుకు వాళ్ళ మీద కోపంతో పోలీసులకు ఫోన్ చేసి రైడింగ్ జరుగుతుంది అని వాళ్ళని అరెస్ట్ చేయించాలి అన్న ఉద్దేశంతో పోలీసులకు ఫోన్ చేశాను. పోలీసులు ఎప్పుడైతే హోటల్ మీద రైడ్ చేశారో అప్పుడు ప్రేమ ఒక్కతే ఉంది. ఎక్కడ ప్రేమను అరెస్టు చేస్తారేమోనన్న ఉద్దేశంతో ధీరజ్ అయితే ప్రేమ మెడలో బలవంతంగా తాళి కట్టాడు. ప్రేమ ధీరజ్ ఇద్దరూ సంతోషంగా ఉండి నా దగ్గరికి వచ్చి నన్ను కొట్టి ప్రేమ నగలు డబ్బు తీసుకుని ఇంకా తర్వాత ప్రేమను నేను ఏదో రకంగా తన మీద కోపాన్ని పగని తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రేమకు ఫోన్ చేసి నువ్వు నాతో రావాలి అంటూ ప్రేమను టార్చర్ చేశాను. తను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ప్రేమ నేను కలిసి తీయించుకున్నప్పుడు ఫోటోలు కూడా తనకి పంపించి నరకయాతన అనుభవించేలా చేశాను. తర్వాత ధీరజే నన్ను కొట్టి ప్రేమను కాపాడుకున్నాడు అని చెప్పి మొత్తం విషయం అంతా కూడా చెప్పేసేసరికి ఒక్కసారిగా భద్రావతి, సేనాపతి వీళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇప్పటికైనా తెలిసిందా అత్త ఎవరు ఎలాంటి వారో? ధీరజు చాలా మంచివాడు, కానీ మీరంతా ధీరజే తప్పు చేశాడని, ధీరజే నన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేశారని ఇన్ని రోజులు కూడా ధీరజ్ని తప్పు పడుతూ ధీరజ్ మీద నిందలు వేస్తూ తన ప్రాణాలు తీయడానికి కూడా వెనకడలేదు. ధీరజ్ చాలా మంచివాడత్త. ధీరజే గనక ఆ రోజు నా మెడలో తాళి కట్టకపోయుంటే అది నాకు ఇష్టం లేదు. అయినా సరే ధీరజ్ నా మెడలో తాళి కట్టకపోయుంటే ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది కాదు. నిజంగా ఆ రోజు నా మీద కేసు పడినా నింద పడినా నేను ప్రాణాలతో మిగిలుండేదాన్ని కాదు. కానీ తర్వాత ధీరజ్ ప్రేమ ఏంటో, ధీరజ్ నా మీద చూపిస్తున్న ఎఫెక్షన్ ఏంటో, తనకు నా మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటో అన్నీ కూడా నాకు అర్థమయ్యాయి. అదంతా అర్థమైన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పి నేను కూడా ధీరజ్ని ప్రేమించడం మొదలుపెట్టాను. ఇన్ని రోజుల్లో ఇన్నిసార్లు మీరు ఇంతెలా గొడవ చేశారు? ఎప్పుడు కూడా ధీరజ్ నోరు తెరిచి మీ కూతురే ఇలా, మీ మేనగోడలే ఇలా చేసింది అంటూ ఏ రోజైనా బయట పెట్టాడా? లేదు కదా, బయట ఏ రోజు పెట్టలేదు. మరి అలాంటి తప్పుడు మీరు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఏ రోజు అవమానించలేదు. అలాంటి ధీరజ్ను పట్టుకుని మీరు ఎంతగానో బాధలు పెట్టారు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. మీ మీదే కోపాన్ని చూపించాడు తప్ప నన్ను ఎప్పుడూ ప్రేమగానే చూసుకున్నాడు. ఇష్టం లేకుండా తన లైఫ్లోకి వచ్చిన నేను తను లేకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పండి అత్త, ధీరజే కనుక నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే మీ మేనకోడలు ఉండేదా? అసలు ఇదంతా మీకు ఎవరు చెప్పారు అనగానే వల్లియే వీడియో తీసుకొచ్చి చూపించింది అనేసరికి అందరూ వల్లి వైపు అటెన్షన్ చూపిస్తారు. చూపించేసరికి వల్లి తీసుకొచ్చి చూపించిందా? ఏం చూపించింది భద్రావతి అనగానే ఇందాక మీకు చూపించానే వీడియో, ఆ వీడియోనే వల్లి నాకు తీసుకొచ్చి చూపించింది. ఇలాగే ఈ వీడియోలో ఉన్నట్టుగానే ధీరజ్ కావాలనే బలవంతంగా ప్రేమను పెళ్లి చేసుకున్నాడు మీ ఆస్తి అంతస్తు కోసం అని చెప్పడంతో నేను నమ్మాను అంటూ భద్రావతి కాస్త చెప్తుంది. వెంటనే ఇంకా ప్రేమ కోపంగా ఉన్నా కానీ
బుజ్జమ్మ అయితే చెంప పగలగొడుతుంది. పగలగొట్టడంతో ఇంకా నోరు మూసుకుని పక్కకు పోయి ఉండడంతో, నన్ను క్షమించు బాబా, నిన్ను ఇన్ని రోజులు ఎంతగానో అవమానించాను. నీ పెంపకం మంచిది కాదు అని అవమానించాను. ఆస్తి అంతస్తు కోసమే ఇదంతా ప్లాన్ చేశావని అమ్మ అవమానించాను. నీ కొడుకుని నువ్వు ఎంతో గొప్ప విలువలతో పెంచావు. నా చెల్లిని పెళ్లి చేసుకొని ఇంత మంచి కొడుకు ఉండడం వల్లే కదా నా కూతురి జీవితాన్ని కాపాడాడు. అదే నా కూతురు అలాగే ఉండిపోతే, తను జీవితం మీద మచ్చపడితే ఎంత బాధపడుండేది, ఎంత తన బాధను నేను తట్టుకోలేకపోయేవాడిని. అంత బాధపడుండేది. నా చెల్లెలు నా కూతుర్ని కూడా నువ్వే మంచిగా చూసుకోవాలి అని చెప్పనేసరికి, ఏంటి బావా అలా మాట్లాడతావు? ప్రేమ నా ఇంటి కోడలు, మా ధీరజ్ భార్య. ప్రేమని ఎప్పుడూ నేను తక్కువ చేయలేదు. నా కొడుకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించాను. వాళ్ళ ప్రేమను గౌరవించాను అంటూ ఇంకా సేనాపతి కాస్త చెప్పేసరికి, సేనాపతి ఇటు రామరాజు ఇద్దరూ హగ్ చేసుకుంటారు. ఇంకా బుజ్జమ్మ అయితే చాలా సంతోషంగా తన అక్కని హగ్ చేసుకుంటుంది. ప్రేమను ఇటు ధీరజ్ని కూడా భద్రావతి దగ్గరికి తీసుకుని, క్షమించు ధీరజ్, నిన్ను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాను, ఎన్నోసార్లు మాటలు అన్నాను, నన్ను క్షమించు అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరిని కూడా దగ్గరికి తీసుకునేసరికి నిజ నిజాలు తెలియకే కదా రెండు కుటుంబాల మధ్య గొడవలు తగ్గిపోయాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. అమ్మమ్మ పుట్టినరోజు సందర్భంగా ఇదంతా జరిగింది అనేసరికి కేక్ కటింగ్ చేద్దామా అని చెప్పాను. కానీ ఇంకా అంతా కూడా సిద్ధపడి అంతా కూడా చుట్టూ ఉండేసరికి ఇంకా పెద్దావిడైతే చాలా సంతోషంగా అందరినీ తేరిపారి చూసుకుని రెండు కుటుంబాలు ఒకటయ్యాయి. ఇంతకు మించిన సంతోషం ఏముందని ఎంతో సంతోషంగా అయితే కేక్ కట్ చేసి తన పెద్ద కూతురికి చిన్న కూతురికి అందరికీ కూడా పెట్టుకుని అందరూ కూడా సంతోషంగా విందు చేద్దామని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు. డైనింగ్ టేబుల్ అంతా కూడా ఫిల్ అయిపోతుంది. అందరూ కూడా మగోళ్ళు అందరూ కూర్చుంటారు, ఆడవాళ్ళందరూ ఉంటారు. ఆడవాళ్ళు తర్వాత తిందాము అన్న ఉద్దేశంతో పెద్దవాళ్ళందరూ కూర్చుని చక్కగా భోజనాలు చేస్తారు. రామరాజు ముగ్గురు కోడళ్ళు, అమూల్య, అలాగే రేవతి, వీళ్ళు బుజ్జమ్మ, వీళ్ళంతా కూడా నిలబడతారు. మిగిలిన వాళ్ళంతా కూడా చక్కగా భోజనాలు చేసి అంతా సంతోషంగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పటికీ మన రెండు కుటుంబాలు ఇలాగే ఉండాలి బావా. ప్రతి ఆదివారం మీరు మా ఇంటికి రావాలి. మా ఇంట్లోనే విందు ఏర్పాటు చేస్తాము. ప్రతి ఆదివారం ఇలాగే ఇల్లంతా కలకల్లాడుతూ ఉండాలి. ఒక ఆదివారం మేము మీ ఇంటికి వస్తాము, ఒక ఆదివారం మీరు మా ఇంటికి రండి అన్నట్టు రెండు కుటుంబాలు ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా రెండు కుటుంబాలు కలిసి చేసుకుందామని ఇంకా మాట్లాడుకునేసరికి ఆ రెండు కుటుంబాలు అలా కలిసి ఉండడంతో చాలా సంబరపడిపోతుంది భ్రమరాంబ అయితే. ఎందుకంటే ఎప్పటికీ తను భర్తను కోల్పోయినా రెండు కుటుంబాలు కలవాలి అని ఎప్పటికప్పుడు కోరుకుంటుంది కదా. సో అందుకోసమని వాళ్ళని అలా చూసుకుని కళ్ళంట నీళ్లు తెచ్చుకునేసరికి, ఏమైందమ్మా అనగాని, మీరిద్దరూ నేను బ్రతికుండగా కలుస్తారని అస్సలు అనుకోలేదమ్మా అని చెప్పాను. కానీ ఇదంతా ప్రేమ వల్లే. ప్రేమ ధీరజ్ను పెళ్లి చేసుకుంది. ఇదంతా బుజ్జమ్మే. పుట్టింటి వాళ్ళు ఎంత అవమానం చేసినా పుట్టింటి మీద ఉన్న ప్రేమ ఆప్యాయతతోటే ఇదంతా చేసింది అంటూ ఎంతగానో భద్రావతి చెప్పేసరికి, నాదే ముందక్క, నా భర్త ఎదుటి వాళ్ళ కుటుంబాలు ఎవరి శత్రువైనా సరే మనం సహాయం చేయాలి, అంతా మనకి మంచే జరుగుతుందని ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవారు. అదే నా కొడుకుకి కూడా వచ్చింది. అందుకే నా కొడుకు నేను చెప్పడంతో ముందు వద్దన్నా, ఒక ఆడపిల్ల జీవితం రా, నా పుట్టింటి గౌరవం రా అంటూ నేను చెప్పేసరికి, సరే అమ్మా, నాకు ఇష్టం లేకపోయినా నీ ఇష్టం మేరకు నేను పెళ్ళి చేసుకుంటాను అని నా కొడుకు తనకు ఇష్టం లేకపోయినా ప్రేమ మెడలో తాళి కట్టి ఇప్పుడు ప్రేమను ఎంతో చక్కగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు అని చెప్పి బుజ్జమ్మంటుంది. మొత్తానికైతే రెండు కుటుంబాలు కలిసిపోవడంతో ఎంత ప్లాన్ చేసిన వల్లి ప్లాన్ కాస్త బెడ్స్ కొడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.